6 పథకాల్లో మొత్తం ఎన్ని పథకాలు వచ్చినాయి మీకు? మాకు అసలు ఒక పథకం కూడా రాలేదు తల్లి. నాకు 2 ఆడపిల్లలు చదివిస్తాక కూడా ఇది లేదు మాకు. అసలు ఇందిరమ్మ ఇల్లు అని రాపిచ్చారు, అది రాపిచ్చారు, ఇది రాపిచ్చారు, ఏం ఇప్పుడు వరకు ఇల్లు రాలేదమ్మా. 50 ఏళ్ళు మేము ఇక్కడ ఉండి 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా కూడా మాకు ఇల్లే రాలేదు. 6 పథకాల్లో ఒకటి ఫ్రీ బస్ ఉంది, ఎక్కారా? ఫ్రీ బస్ ఎక్కుతాను, ఎప్పుడు వెళ్తానే ఉంటాను. వేగం బజారు ఇంటికి, వేగం బజారు ఇంటికి, బాగానే ఉంది. ఎక్కువ మంది ఫ్రీ బస్సు అంత అవసరం కాదు, అత్యవసరం కాదు అని అంటున్నారు, దానికి ఏం చెప్తారు? మగవాళ్ళకి అయితే సేఫ్టీ ఉండదమ్మా, ఆడోళ్లే కదా. మగవాళ్ళు కూర్చొనివారు కదా, ఆడోళ్ళకే సేఫ్టీ ఉంది. మగవాళ్ళు అదే బాధపడతారు. మేము కుంటోళ్ళు ఉంటాం, గుడ్డోళ్ళు ఉంటాము, అది కరెక్ట్. ఆ మాట కూడా కరెక్టే. వాళ్ళకి కూడా ఏదో ఇంత ఇది చెయ్యాలి. మగపిల్లలు ఏంటంటే కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు, కాలు వంకర ఉంటది, అది అన్నీ కూర్చోవాలి కదా. వాళ్ళు కూడా నుంచి పట్టుకోలేరు కదా. మొత్తం మీకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీల్లో ఎన్ని హామీలు నెరవేరినాయి? నాకు ఒక్కటి కరెంట్ బిల్ ఒకటే మాఫీ అయింది చూడమ్మా. ఆయన ఇచ్చింది, రేవంత్ రెడ్డి ఇచ్చింది. నాకు కరెంట్ బిల్ ఒకటే మాఫీ అయింది. నాకు ఇల్లు గాని వాకిలు గాని ఏమి రాలేదు ఇప్పుడు వరకు. ఆడవాళ్ళు ఇది 1500 ఇస్తామన్నారా, అవి కూడా రాలేదు. ఎయ్యి రాలే. మాకు కేసీఆర్ ఇచ్చింది అయితే ఇల్లు నిండిపోయినాయి. అప్పుడు మా ఇల్లు నిండిపోతే అప్పుడు 10,000 ఇచ్చారమ్మా కేసీఆర్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ అంటే ఇంకా చెప్పలేమంటే, ఏమన్నా ఇల్లు ఇస్తే మనకి మంచి మర్యాద. ఆయనకి ఏదో బతుకు ఓటేస్తాం. మనకి ఏమి ఇవ్వలేనప్పుడు ఏమి వేయాలమ్మా? ఓటు ఇవ్వాలి కదా. మనకి ఓటు వేస్తేనే కదా, మనకి ఏదన్నా సాయం చేస్తేనే కదా మేము ఓటు వేసేది. మరి నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కవిత గారు కేసీఆర్ బిడ్డగా వచ్చి పార్టీ పెట్టడం బాగుందంటారు, లేదంటే కవిత ఇండివిజువల్ గా పార్టీ పెట్టారు? మనకేంటంటే ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఫోన్లలో పాపం ఇన్నేళ్ళ నుంచి ఉంది ఈమె అని. ఒక్కనాడు మన వాళ్ళు ఇక్కడ లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లు కూడా ఏం చేస్తలే. పో అని పేపర్లు తీసుకుంటున్నారు, పో అంటున్నారు. లీడర్లు కూడా లెక్క లేరు. లీడర్లు ఎట్లాంటి లీడర్లు ఉన్నారంటే, ఈ హైదరాబాద్ కి సగం మంది లీడర్లు చెత్త లీడర్లు. అందుకని నాకు నచ్చుతలే అసలు. ఇంటికి ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు, మగపిల్లలు లేరమ్మా. నాకు ఆడపిల్లలు 2. నేను కష్టం చేసుకుంటా. పొద్దున పోతే 5 గంటలకు వస్తాను. 5 గంటల నుంచి ఇక్కడే చేసుకుంటా. ఇప్పుడు వెళ్తా ఇంటికి. ఒక గంటన్నర పడుకుంటే మళ్ళీ ఏదో పనికి వెళ్తానే ఉంటా. మరి మాకు ఇంత చేసి ఇల్లు ఇప్పిస్తలేదు. మాకు ఇన్నేళ్ళ నుంచి ఇల్లు చూస్తున్నాం, ఇల్లు ఇప్పిస్తలే. కవిత గారి కొత్త పార్టీ పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది? ఆమె ఇష్టమ్మా. ఆమె ఏంటి అది తండ్రిని కాదని కొత్త పార్టీ ఎట్లా పడుతుందమ్మా? తండ్రి దాంట్లో ఉంటే ఏదో పార్టీ వచ్చిందంటే జాయిన్ అవ్వచ్చు. మహిళ పార్టీ పెట్టచ్చు, కానీ తండ్రిని కాదని పెడతారా అమ్మ? పెట్టకూడదు. తండ్రి ఉన్నంతసేపు ఆమె చేసేదే తప్పు. అది తండ్రి ఉన్నాడు, తండ్రి లేకపోతే నువ్వు పెట్టుకో. అన్నతో వాదం ఆడి పెట్టుకుంటావు, అప్పుడు పెట్టుకో. కానీ తండ్రి ఉండగా నువ్వు ఇట్లా పెడతా అంటే మంచిది కాదు. ఏదో తెలంగాణ ప్రజలని పట్టించుకునే తత్వంగా నేను ముందుకు వస్తానని చెప్పేసి అంటా ఉన్నారు కవిత గారు. పట్టించుకుంటారంటారా? ఆల్రెడీ ఇప్పుడు వరకు అంతే అమ్మా. నేను చెప్తున్నా, కేసీఆర్ రావచ్చు. మా దీనిలో విజయనగరంలో వస్తే మేము కేసీఆర్ వస్తే మాకు ఇంతో అంతో ఆదాతం దొరుకుతుంది. కేసీఆర్ రాకపోతే మాకేం. కానీ తండ్రి మీద పోటీ పెట్టి మళ్ళీ పార్టీ పెడితే మంచిగా ఉంటుంది. అందరిలో కలిసి ఉంటేనే కదా మా పార్టీ జరిగేది మనకి.